హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన డి మోవ్రీస్ థియరంలో సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ నుంచి మనకి డెఫినెట్గా ఎంసెట్లో క్వశ్చన్, మెయిన్స్లో క్వశ్చన్, అడ్వాన్స్లో క్వశ్చన్, మన ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా చూడండి, ఓకేనా? సో మన కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఏమంటున్నాడు? nth రూట్స్ ఆఫ్ యూనిటీ అని అంటున్నాడు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునే ముందు మనము సింపుల్గా ఒక చిన్న ఏమంటారు, దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది మీకు తెలిస్తే ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఏం రాసిన, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే మనం పవర్ ఫామ్లో ఎట్లా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అని 1 పవర్ 1/2. మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ 1 అని ఎట్లా రాసుకోవచ్చు? 1 పవర్ 1/3. ఓకే, అయితే నేను n రూట్ 1ని ఎట్లా రాసుకోవచ్చు? 1 పవర్ 1/n కదా. సో n రూట్ని నేను nth రూట్ అనొచ్చు కదా. nth రూట్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 1 పవర్ 1/n. సో ఇది అర్థమైందా మీకు? nth రూట్ అంటే ఏందో 1కి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ టోటల్లో మీరు ఓన్లీ ఈ వర్డ్ని చూడండి. యూనిటీ అంటే ఏంది చెప్పండి? 1. సో దీని అర్థమైపోయింది మీకు. నెక్స్ట్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో మనం ఇక్కడ ఏమనుకున్నాం, దీన్ని nth రూట్ ఆఫ్ 1 అనుకున్నాం కదా. సో nth రూట్ ఆఫ్ 1ని యూనిటీ అనుకున్నాం కదా. nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఏంది? సింపుల్గా కదా. సో nth రూట్ ఆఫ్ యూనిటీ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఉంది. ప్రాబ్లం ఇక్కడనే స్టార్ట్. ఇక్కడనేమో nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 పవర్ 1/n. మళ్ళీ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంది అంటే బేసికల్గా nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1 పవర్ 1/n కదా. ఈ 1 పవర్ 1/nకి ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే ఒకటే వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ అదే nth రూట్ ఆఫ్ యూనిటీకి సేమ్ అదే రాస్తాం, 1 పవర్ 1/n రాస్తాం. కానీ దానికి ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే n వాల్యూస్ ఉంటాయి. ఓకే, n వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మీరు 1 ఓకే 1 పవర్ 1/5 ఎంత తెలుసా? 1 అవుతుంది. అట్లా మీరు 1 పవర్ 1/100 తీసుకున్న 1 అవుతుంది. కానీ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్లో nth రూట్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 పవర్ 1/n. దాని వాల్యూ ఒక్కటే ఉండదు, దాని వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే ఎన్ని ఉంటాయి. అందుకే nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, యాక్చువల్గా nth రూట్ ఎన్ని ఉండాలి మనకి? 1 ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? n వాల్యూస్ ఉన్నాయి, n రూట్స్ ఉన్నాయి. దేనివి? nth రూట్వి. ఓకే, దిస్ ఈజ్ nth రూట్. ఆ nth రూట్కి ఎన్ని రూట్స్ ఉన్నాయి? n రూట్స్ ఉన్నాయి. అంటే మొత్తానికి మనకి ఈ పర్టికులర్ 1 పవర్ 1/nకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే n వాల్యూస్ ఉన్నాయి. అది నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? హౌ అంటే మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుండే. ఆ ప్రీవియస్ వీడియోలో ఒక కాన్సెప్ట్ గురించి చెప్పిన. ఆ కాన్సెప్ట్ ఏంటంటే డి మోవ్రీస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అని చెప్పేసి. ఆ కాన్సెప్ట్లో బేసిక్ క్రిస్ప్గా చెప్తాను మీకు. ఆయన ఏమన్నాడంటే, డి మోవ్రీస్ అనేట ఆయన ఒక సైంటిస్ట్ అనమాట. ఆ సైంటిస్ట్ ఏమన్నాడంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ p/q అనే ఫార్ములా ఏదైనా ఉంటే అండ్ p/q అనేది రేషనల్ నెంబర్ అయితే ఈ పర్టిక్యులర్ ఏదైతుందో దానికి మనకి q వాల్యూస్ ఉంటాయని అన్నాడు. ఏమన్నాడు? q వాల్యూస్ ఉంటాయని అన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తేనేమో 1 పవర్ 1/n ఉంది, కానీ ఇక్కడ మనకు డి మోవ్రీస్ అనేటైనా ఈ థియరం గురించి చెప్పిండు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ p/q. అసలు మనకి ఇక్కడ ఈ ఫామ్లోనే లేదు. అట్లాంటప్పుడు మీరు ఈ థియరం ఎట్లా తీసుకుంటారు అంటే, వెయిట్, ఫస్ట్ ఈ థియరం వినండి, తర్వాత మీకు అర్థమైంది. అయితే ఏమంటుండు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ p/q ఫామ్లో ఏదైనా కనపడింది అనుకోండి, సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ దానికి q వాల్యూస్ ఉంటాయని అర్థం. ఆ q వాల్యూస్ ఎట్లుంటాయంటే q వాల్యూస్ అనేటివి 0, 1, 2. ఓకే, దీని గురించి తర్వాత. సో q వాల్యూస్ ఉంటాయని అర్థం దీనికి మొత్తానికి. అయితే ఇప్పుడు దీన్ని మీరు దీంతో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే, వెయిట్ నేను ఈ 1ని ఎట్లా రాస్తున్నానో జాగ్రత్తగా చూడండి.
కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 హోల్ పవర్ 1/n. మీరు గమనించినట్టయితే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ p/q, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ p/q. ఆ ఫార్ములాకి వచ్చేసిందా లేదా? ఎస్. నౌ ఐ కెన్ అప్లై డి మోరిస్ థియరమ్ ఫర్ రేషనల్ ఇండెక్స్. ఆయన ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఇట్లాంటి ఫార్ములా మీకు ఏదైనా కనిపించిందంటే దానికి ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు, n వాల్యూస్ ఉన్నట్టు. అంటే p/q రేషనల్ నెంబర్ అయితే ఆ q ప్లేస్లో ఎన్ని ఉంటాయో అన్ని వాల్యూస్. అంటే దీనికి ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? n వాల్యూస్ ఉన్నాయి. ఎట్లా కనుక్కోవాలి n వాల్యూస్ అంటే సింపుల్. మనం ఆల్రెడీ చూసినాము. ఎవరైతే నా ప్రీవియస్ వీడియోలో చూడలేదో వాళ్ళ కోసం. ఎప్పుడైతే మనకి ఇట్లా ఇచ్చిండో మనల్ని n వాల్యూస్ కనుక్కోమన్నాడు అంటే స్టెప్ 1, కన్వర్ట్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ మోడ్ అండ్ ఫామ్ లేదా పోలార్ ఫామ్ అనమాట. సో మోడర్న్ ఫామ్ అంటే ఏంటి అంటే బేసికల్గా మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేది z = a + ib ఉంటుంది. దాన్ని మనము r × cos θ ప్లస్ i sin θ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి. కానీ మన లక్ ఏంటంటే ఆల్రెడీ మనము తీసుకున్న కాంప్లెక్స్ నెంబరే మనకి r × cos θ ప్లస్ i sin θ రూపంలో ఉంది. అంటే నో నీడ్ టు డూ ఇట్. ఆల్రెడీ ఆ ఫామ్లో ఉంది కాబట్టి మనకి. సో z బాగుంది, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కరెక్ట్ ఉంది. మళ్ళీ ఆర్ ఏంటంటే పక్కన 1 పెట్టుకోండి. సో 1 × cos 0 ప్లస్ ఐ సైన్ 0 హోల్ పవర్ 1/n. మరి నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే స్టెప్ 2, యాడ్ 2k/2 ఆర్గ్యుమెంట్. అయ్యో ఆర్గ్యుమెంట్ అంటే ఏంది? సారీ, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ లేదా ఆర్గ్యుమెంట్ అన్నాడు. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే సింపుల్గా టీటానే ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఇక్కడ మనకి టీటా ఎంత ఉంది చెప్పండి? 0. దానికి 2k/, యాడ్ చేయండి. z = 1 × cos ఆఫ్ 2k/, ప్లస్ 0 ప్లస్ ఐ సైన్ ఆఫ్ 2k/, ప్లస్ 0 హోల్ పవర్ 1/n. ఒక్క నిమిషం, ఇంకా అయిపోయింది. ఓకేనా? సో వన్స్ మనం ఆర్గ్యుమెంట్ యాడ్ చేసిన తర్వాత స్టెప్ 3 ఏం చేయాలంటే అప్లై డి మోరిస్ థియరమ్ ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. సింపుల్గా మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా నేను రాసిన స్టెప్ రాసేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 1 × cos ఆఫ్ 1/n × 2k/, ప్లస్ ఐ సైన్ ఆఫ్ 1/n × 2k/. సింపుల్గా ఈ 1/nని ఇక్కడ మల్టిప్లై చేసేస్తామన్నమాట. మీకు అర్థం కాకపోతే డి మోరిస్ థియరమ్ ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. సో z = 1 × cos ఆఫ్ 2k/n ప్లస్ ఐ సైన్ ఆఫ్ 2k/n. ఓకే, క్లియరా? చలో, ఇప్పుడు మనకి కాంప్లెక్స్ నెంబర్ని మనము దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? cos 2k/n ప్లస్ ఐ సైన్ 2k/n. సో ఇక్కడ మీరు k వాల్యూస్ని పెట్టుకోవాలన్నమాట. k వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4, 5 సో ఆన్ అప్ టు n-1 అనుకుంటా నాకు తెలిసి. ఓకేనా? చలో, సో ఇప్పుడు ఏం చేసిన, ఫస్ట్ ముచ్చటగా 0 పెట్టుకుంటున్నా. సో 0 పెట్టుకుంటే ఏమొచ్చింది? z = 1 × cos, ఇదంతా ఏమైపోతుంది? k0 అయితే 0, cos 0 ప్లస్ ఐ సైన్ 0. సో z = 1 × cos 0 అంటే 1 ప్లస్ ఐ సైన్ 0 అంటే 0, విచ్ ఈస్ నథింగ్ బట్
1. సో ఈ పర్టిక్యులర్ 1/1/nకి ఒక వాల్యూ ఏంటంటే 1. మళ్ళీ ఇంకో వాల్యూ ఎంత ఉంటుంది, ఇంకో వాల్యూ ఎంత ఉంటుంది, ఇంకో వాల్యూ ఎంత ఉంటుంది అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ K2 పెట్టుకుందాం. మనం K2 పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి. సారీ 1 పెట్టుకుందాం, ఎక్స్ట్రీమ్లీ సారీ 1. Z is equals to 1 into cos of K1 పెట్టుకుంటే 2π/n ప్లస్ I sin of 2π/n. అట్లనే మీరు ఏం చేయాలి, K2 పెట్టుకోండి. K2 పెట్టుకుంటే ఏమవుతుంది మీకు, Z is equals to I into 1 into cos of K ప్లేస్లో 1 పెట్టినామా, నెక్స్ట్ 2 పెట్టుకుంటే 2 2 are 4, 4π/n ప్లస్ I sin of 4π/n. అట్లా మీరు K వాల్యూస్ పెంచుకుంటూ పోతున్న కొద్దీ మనకి ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, 2 4 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 2 3 6 అవుతుంది. సో కాస్ ఆఫ్ 6π/n ప్లస్ I sin 6π/n అట్లా మనకి వాల్యూస్ వస్తూనే ఉంటాయి. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా చాలా జాగ్రత్తగా చూడండి. 1 into e power I 2π/n అని రాస్తున్నాను నేను. దీన్నే మనం ఏమంటామంటే యూలర్స్ ఫార్ములా అంటాం. అంటే మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ని Z is equals to a plus ib అని రాసుకోవచ్చు, లేదా r into cos theta plus I sin theta అని రాసుకోవచ్చు, లేదా r into e power I theta అని కూడా రాసుకోవచ్చు. సో ఈ cos theta plus I sin theta అని మనం e power I theta అనుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మోడర్న్ ఫామ్ లేదా పోలార్ ఫామ్ని ఏమంటారు, యూలర్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. దీన్ని మోడర్న్ ఫామ్ అనుకోండి, దాన్ని పోలార్ ఫామ్ అనుకోండి. సో 1 into e power I 2π/n. సో అట్లా ఇక్కడ ఇదేమైపోతుంది చెప్పండి, మళ్ళీ ఈ వాల్యూ ఏమైపోతుంది, 1 into e power I 4π/n. సో ఈ 4π/n ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పవర్ I టీటా కదా. సో టీటా ప్లేస్లో ఏముంది, మనకు ఆర్గ్యుమెంట్ ఏముంది, 2π/n కాబట్టి 2π/n. 4π/n ఉంటే 4π/n. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కడి వరకు. నేనేం చేసిన, దీనికి n వాల్యూస్ ఉన్నాయన్న, ఈ పర్టికులర్ 1/1/nకి ఎట్లా కనుక్కోవాలి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, దాని తర్వాత K వాల్యూస్ని కనుక్కోవాలి. సింపుల్గా నేను సాల్వ్ చేసిన. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ నేను దీని ప్రాపర్టీస్ చెప్తా. ఓకే, దీని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా ఇక్కడ వరకు. సో ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, మనము 1/1/nని దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది, 1 into cos 2kπ/n ప్లస్ I sin 2kπ/n. ఇది మనకి ఎట్లా వచ్చిందో కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పిన. ఇది ఈక్వల్స్ టు 1 into e power I 2kπ/n అని రాసుకున్నా. ఎట్లా రాసుకున్నా అంటే చూడండి, నేను కాంప్లెక్స్ నెంబర్స్ని ఎన్ని ఫామ్స్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు అన్న, ఇన్ని ఫామ్స్. సో నేను ఈ లాస్ట్ పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకున్నాను అనమాట. ఈ పర్టికులర్ ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ ఉందో r into cos theta ప్లస్ I sin theta అని పోలార్ ఫామ్లో r into e power theta. థీటా ఎట్లా డిసైడ్ చేస్తారంటే చూడండి, ఇది థీటా. సో r into e power I theta, r into e power I theta. క్లియరా, పక్కానా? చలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే K ప్లేస్లో డిఫరెంట్ వాల్యూస్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ సో ఇది మన కంఫర్టబుల్ ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాను. K ప్లేస్లో డిఫరెంట్ వాల్యూస్ పెడుతున్నా. ఫస్ట్ K0 పెట్టినా. K0 పెడితే ఏమవుతుంది చెప్పండి, 1 into e power I into ఇదంతా 0 అయిపోతుంది కదా, 0. e power 0 అంటే ఎంత, 1. మనకి ఎక్స్పోనెంట్స్ తెలిస్తే ఈజీ. a power 0 వాల్యూ ఎంత, 1. సో e power 0 1 కాబట్టి 1. నెక్స్ట్ K1 పెట్టుకుంటే ఏమవుతుంది, 1 into e power I into 2 into 1 అయితే 2, 2π/n. నెక్స్ట్ K2 పెట్టుకుంటే e power I 4π/n. K3 పెట్టుకుంటే e power I 2 3 6, 6π/n. మళ్ళీ 4 పెట్టుకుంటే 1 into e power I 8π/n. K5 పెట్టుకుంటే 1 into e power I 10π/n. e power 1 into e power I 12π/n. సో 1 into e power I 14π/n. సో ఇట్లా మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. K అట్లా పెట్టుకుంటా పోతే వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, K0 ఉన్నప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. K1 ఉన్నప్పుడు మనకి ఏమొచ్చింది, e power I 2π/n కదా. దీన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఆల్ఫా అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ దీన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఆల్ఫా స్క్వేర్ అనుకుంటున్నాను.
అట్లెట్లా అనుకుంటారు మీరు ఆల్ఫా స్క్వేర్ అని? ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా స్క్వేరా? అంటే దీన్ని మనం స్క్వేర్ చేస్తే మనకి e⁻i⁴πn వస్తుంది. అంటే చేసి చూద్దాం ఏమవుతుంది. e⁻i 2πn హోల్ స్క్వేర్ చేయండి ఏమొస్తుంది, a⁻m చేస్తే ఏమొస్తుంది మనకి a⁻mn కదా. సో e⁻i 2πn × 2 ఎంత వస్తుంది చెప్పండి. e⁻i 2π × π 2π × 2 4πn. సో వచ్చిందా లేదా? అంటే దీన్ని మనం ఆల్ఫా అనుకుంటే ఇది మనకు ఆల్ఫా స్క్వేర్ అవుతుంది కదా. దీన్ని మనం ఆల్ఫా క్యూబ్ అనుకోవచ్చా? ఎస్. దీన్ని ఆల్ఫా పవర్ 4 అనుకోవచ్చా? ఎస్. ఆల్ఫా పవర్ 5, ఆల్ఫా పవర్ 6, ఆల్ఫా పవర్ 7. సో నేను ఫస్ట్ దీన్ని ఈ ఫామ్లో రాసుకున్నా, తర్వాత దీన్ని ఈ ఫామ్లో రాసుకున్నా, తర్వాత కే వాల్యూస్ పెట్టుకొని దాన్ని ఇంత షార్టెస్ట్ ఫామ్కి రెడ్యూస్ చేసిన. అసలు ఇంత షార్టెస్ట్ ఫామ్కి రెడ్యూస్ చేయడానికి అవసరం ఏముంది అంటే వెయిట్. ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ దేని వాల్యూస్ చెప్పండి, 1/1/n కదా. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ని నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, 1 + ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ఆల్ఫా పవర్ n-1. నేను కే వాల్యూస్ ఎన్ని ఉండొచ్చు అన్న? n-1 ఉండొచ్చు కాబట్టి అయితే ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉండొచ్చు చెప్పండి. ఈ వచ్చిన అన్ని వాల్యూస్ని అంటే ఈ 1/1/n వాల్యూస్ అన్నిటిని రాసుకున్న దాన్ని యాడ్ చేసిన ఎంత ఉంటుంది అంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు సిరీస్ ఫామ్ అవుతుంది. ఆ సిరీస్ ఏం సిరీస్ చెప్పండి? జీపీ. ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే a2/a1. a2 అంటే ఏంది ఇక్కడ? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఇది ఈక్వల్స్ థర్డ్ టర్మ్ ఎంత? ఆల్ఫా స్క్వేర్ బై సెకండ్ టర్మ్. ఆల్ఫా క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది మనకి? ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు ఆల్ఫా. ఎప్పుడైతే మనకి కామన్ రేషియో అనేది సేమ్ ఉంటుందో ఒక పర్టికులర్ సిరీస్లో, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే దాన్నే మనము జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అంటాము. సో ఇది వచ్చేసి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఇప్పుడు ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్కి ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఫార్ములా వచ్చేసి ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఇన్ జీపీ ఈస్ r⁻n-1/1 - r. క్లియరా? సో ఇక్కడ ఆర్ ఏంటంటే కామన్ రేషియో ఎంత వచ్చింది? ఆల్ఫా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా పవర్ n-1/1 - ఆల్ఫా. సో సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సమ్ ప్రాబ్లమ్ ఈస్ ఆల్ఫా పవర్ n-1/1 - ఆల్ఫా. దీన్నే మనం ఏమంటాం? nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈస్ అంటే ఇవి n ఉన్నాయి కాబట్టి ఆ n రూట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా పవర్ n-1 ఆల్ఫా. క్లియరా? సరే, మళ్ళీ యాడ్ చేసినావు కదా, మల్టిప్లై కూడా చేయొచ్చు కదా అంటే చేద్దాం, దాంట్లో ఏముంది? 1 × ఆల్ఫా × ఆల్ఫా స్క్వేర్ × ఆల్ఫా క్యూబ్ సో ఆన్ అప్ టు ఆల్ఫా పవర్ n-1. సరే, ఇట్లా మల్టిప్లేషన్ తర్వాత ఆన్సర్ ఏమొస్తుంది అంటే వెయిట్ 1 × ఆల్ఫా పవర్. చూడండి దీన్ని నేను ఎట్లా రాసుకుంటున్నాను అంటే ఒక్కసారి ఎక్స్పోనెంట్లో ఒక ఫార్ములా ఉంటుంది చెప్తున్నాను చూడండి. a⁻m × a⁻n × a⁻z ఈజ్ ఈక్వల్స్ టు a⁻m + n + z. అంటే మనకి బేసెస్ సేమ్ ఉన్నాయి అనుకోండి, సింపుల్గా మనం వాటి యొక్క పవర్స్ని యాడ్ చేస్తే మనకి సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి అన్ని బేసెస్ సేమ్ ఉన్నాయా లేదా? ఎస్. ఇప్పుడు దీన్ని నేను ఆల్ఫా పవర్ 1 + 2 + 3 సో ఆన్ అప్ టు n-1 అని రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. దీని ప్రకారం చూసుకుంటే మీరు ఆల్ఫా పవర్ a⁻m × a⁻n × a⁻z ఈక్వల్స్ టు a⁻m + n + z. ఇక్కడ అట్లా మనకి n-1 టర్మ్స్ ఉన్నాయి. సో 1 × సంథింగ్ 1. సో ఇది తీసేస్తే నాకు ఏమొస్తుంది? ఆల్ఫా పవర్ 1 + 2 + 3 సో ఆన్ అప్ టు n-1. సో ఆల్ఫా పవర్ 1 + 2 + 3 సో ఆన్ అప్ టు n-1 అంటే మీరు మీద చూడండి ఇదేంది? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంది? n × n-1/2. సో ఆల్ఫా పవర్ n × n-1/2 వచ్చిందా లేదా? సో మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా పవర్ n/1 - ఆల్ఫా అండ్ ప్రోడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా పవర్ n × n-1/2.
2. మళ్ళీ ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఆల్ఫా అంటే ఏమనుకున్నాం, ఇది అనుకున్నాం. ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేసినారనుకోండి, చూడండి, e⁻i 2π/n హోల్ పవర్ n ఇంటూ n మైనస్ 1/2 పక్కానా? సో a⁻m హోల్ పవర్ n విచ్ ఈజ్ నథింగ్ బట్ e⁻i 2π/n ఇంటూ n ఇంటూ n మైనస్ 1/2. 2 క్యాన్సిల్, n క్యాన్సిల్. సో మనకేమొచ్చింది, e⁻i పై ఇంటూ n మైనస్ 1. క్లియర్గా అర్థమవుతుందా? సో ఇప్పుడు e⁻i పై n మైనస్ 1 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే సాల్వ్ చేయాలన్నమాట. కాజ్ ఆఫ్ 2k, ఓకే, ఇప్పుడు మనకి ఏముంది, 2k π/n కాదు, ఇప్పుడు మనకు ఉంది e⁻i పై ఇంటూ n మైనస్ 1 ఉంది. సో సింపుల్గా మనం ఏం చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అది కాజ్ ఆఫ్ పై ఇంటూ n మైనస్ 1. ఓకే, ఎక్కడ రాద్దాం, ఓకే, ఇదంతా అయిపోయింది కాబట్టి ఓకే ఇక్కడ రాస్తా, ఒకటేసారి తెగొట్టేసేద్దాం వ్యవహారాన్ని మొత్తం. చలో, సో e⁻i పై ఇంటూ n మైనస్ 1 అంటే ఏం రాస్తాం మనం, 1 కూడా ఉంది. సో 1 ఇంటూ కాజ్ ఆఫ్ పై ఇంటూ n మైనస్ 1 ప్లస్ i సైన్ పై ఇంటూ n మైనస్ 1. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ పై అంటే ఎప్పటికైనా జీరోనే. ఓకే, సైన్ పై అంటే జీరోనే వస్తుంది మనకి. సరే, మళ్ళీ కాస్ పై ఎంత వస్తుంది అంటారు, కాస్ పై ఎప్పటికీ మనకి ఏమొస్తుంది అంటే -1. సో కాస్ పై మీరు ఎన్ని వాల్యూ ఏదన్నా పెట్టుకోండి, డెఫినెట్గా మనకు మైనసే వస్తుంది. సో -1 మనకి పవర్ ఏముంటుందంటే, ఓకే, దీన్ని ఇట్లా రాసుకోదు, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, సో దీన్ని అతను ఎట్లా రాసిండంటే తెలివిగా e⁻i పై హోల్ పవర్ n మైనస్ 1 అని రాసుకోండి. ఓకే, ఇది ఇట్లా రాసుకోండి. ఎట్లా రాసుకోవచ్చు అంటే a⁻m హోల్ పవర్ n, a⁻mn కదా. సో a⁻mn అనుకుంటు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, a⁻m హోల్ పవర్ n అన్నమాట. సో సింపుల్గా దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే కాస్ పై ప్లస్ i సైన్ పై అనమాట, హోల్ పవర్ n మైనస్ 1. కాస్ పై ఎంత -1 ప్లస్ i సైన్ పై అంటే 0 పవర్ n మైనస్ 1 -1 హోల్ పవర్ n మైనస్ 1. అంటే నేను ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీని అంటే అంటే దీనికి వచ్చిన రూట్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే -1 హోల్ పవర్ n మైనస్ 1 వచ్చింది. ఒకవేళ ఆ రూట్స్ అన్నిటిని మనం యాడ్ చేసినాం అనుకోండి, ఆల్ఫా పవర్ n మైనస్ 1/1 మైనస్ ఆల్ఫా. క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? ఓకేనా? సో ఇందాక మనం ఏం చేసినాము, 1/1/nకి వాల్యూస్ కనుక్కున్నాం. ఎన్ని వాల్యూస్ వచ్చినాయి మనకి, n వాల్యూస్ వచ్చినాయి. వాటిని మనం రూట్స్ అని అన్నాం. సో ఆ రూట్స్ని సమ్ చేసినాం అంటే యాడ్ చేసినాం, దానికి ఒక వాల్యూ వచ్చింది ఏంది, ఆల్ఫా పవర్ n మైనస్ 1/1 మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ ఏం చేసినాం, అదే రూట్స్ని మల్టిప్లై చేసినాం, అప్పుడు మనకి ఏమొచ్చింది, -1 హోల్ పవర్ n మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూడండి, ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇవన్నీ రూట్స్ అనమాట. ఇప్పుడు ఈ రూట్స్లో నేను ఓన్లీ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అనమాట, టీటా అనే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఇక్కడ మనకి ఏదైతుందో టీటా, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్, దీన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఇక్కడ చూడండి మనకి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్లు ఏమున్నాయో, అయితే మీరు గమనించినట్టయితే ఇక్కడ నాకు 1 ఉందంటే దాన్ని నేను ఏం రాసుకోవచ్చు, e⁻i π/n అని రాసుకోవచ్చు. ఓకే, e⁻i 0π/n అని రాసుకోవచ్చు నేను. ఎందుకంటే ఇక్కడ 1 ఉందంటే దాన్ని మనం cos 0 + i0 అనుకోవచ్చు. సో దాని బదులు నేను 0π/n అని రాసుకున్నా. సో దీనికి మధ్యలో డిఫరెన్స్ చేద్దాం, 2π/n - 0π/n విచ్ ఈస్ నథింగ్ బట్ 2π/n.
అట్లనే ఈ రెండింటికి డిఫరెన్స్ చేయండి, 4π/n మైనస్ 2π/n. లేకపోతే సింపుల్గా మీరు ఇక్కడ 0 పెట్టేసుకోండి. మనకు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ 0, టీటా 0, ఇదంతా డ్రామా వద్దు, 0. సో ఎంత వచ్చింది 2π/n. ఇప్పుడు 4π/n మైనస్ 2π/n చేస్తే 2π/n. అంటే మీరు గమనించినట్టయితే కామన్ డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది, 2π/n. అంటే అన్నిటికీ మధ్యలో డిఫరెన్స్ 2π/n ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ n రూట్స్ యొక్క ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటే టీటాస్. సో ఈ టీటాస్ అన్నీ ఏ సిరీస్లు ఉన్నాయి, ఏపీలు ఉన్నాయి. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ ఏముంటుందో ఆ పర్టిక్యులర్ వాల్యూస్ అన్నీ మనకి ఏపీలో ఉన్నట్టు. ఇది మీకు క్లియర్గా అర్థమైందా? చలో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని జామెట్రికల్గా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. అంటే జామెట్రికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంది అంటే సింపుల్, ఈ వాల్యూస్ని నేను గ్రాఫ్లా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే కాంప్లెక్స్ నెంబర్స్లో మీకు ఒక కాంప్లెక్స్ నెంబర్ని గ్రాఫ్లో ఎట్లా రిప్రజెంట్ చేయాలో తెలిసిపోతుంది. జనరల్గా మనం దీన్ని ఏమంటాం, కోఆర్డినేట్ సిస్టంలో కోఆర్డినేట్ ప్లేన్ అంటాం. కానీ ఇక్కడ దీన్నే మనము ఆర్గాండ్ ప్లేన్ అని అంటాం. సో ఈ ఆర్గాండ్ ప్లేన్లో మనము ఈ పర్టికులర్ నెంబర్స్ని లేదా ఈ పర్టికులర్ రూట్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామో చాలా జాగ్రత్తగా చూడండి. సో కాంప్లెక్స్ నెంబర్ని మనం బేసికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఒక పాయింట్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఆ పాయింట్ నుంచి ఆరిజిన్కి ఒక లైన్ డ్రా చేస్తాం. ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో దాన్ని మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఏమంటాం? ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఫస్ట్ ఏముంది, 1 ఉంది. దాని యొక్క ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎంత, 0. అంటే ఈ పర్టిక్యులర్ వాల్యూ ఆఫ్ దిస్ 1/1/n అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఏ యాంగిల్ మేక్ చేయట్లే. సో ఈ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 1 × e⁻i⁻n అంటే మనకి ఆర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ లైన్ ఇంకొకసారి వినండి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతుందో దీన్నే మనం ఆర్ అంటాం. ఓకేనా, ఆరిజిన్ నుంచి కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేసే పాయింట్ ఏదైతే ఉంటుందో a, b, దీన్నే ఆరిజిన్ అంటాం. దీన్నే ఆర్ అంటాం. ఇప్పుడు ఆర్ వాల్యూ మనకి ఎంత ఉంది చెప్పండి, 1 కదా. సో r × e⁻i⁻θ కాబట్టి 1 × e⁻i⁻θ 1 ఇస్ ద వాల్యూ. సో ఇక్కడ మనకి ఆర్ వాల్యూ 1 ఉందంటే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ 1 ఉంటుంది అనమాట. ఇది 1 ఉంది. సో మనం ఫస్ట్ నెంబర్ని రిప్రజెంట్ చేసినాం గ్రాఫ్లో, ఆర్గాన్ ప్లేన్లో. నెక్స్ట్ నెంబర్ 1 × e⁻i⁻n అంటే ఆర్ సేమే ఉంది. మళ్ళీ ఈ పర్టికులర్ వాల్యూ కూడా మన ఏమంటారు, మన కాంప్లెక్స్ మన ఆరిజిన్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంది. బట్ యాంగిల్ ఎంత, 2π/n. ఫర్ టైం బీయింగ్ నేను యాంగిల్ని దీన్ని 2π/n అనుకుంటున్నా. ఓకే, సో ఇది కూడా 1. అట్లా మీరు అన్ని వాల్యూస్ చూడండి, అన్ని వాల్యూస్కి ఆర్ 1 ఉంది. అంటే మీరు గమనించినట్టయితే అన్ని వాల్యూస్ ఈక్వి డిస్టెంట్గా ఉంటాయన్నమాట ఆరిజిన్ నుంచి. ఓకే, ఈక్వి డిస్టెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ ఈక్వి డిస్టెంట్గా ఉంటాయి, బట్ డిఫరెంట్ యాంగిల్. చూడండి, ఇదొక యాంగిల్ ఎక్స్ యాక్సిస్ తోటి, 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 ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, ఇది కూడా ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తున్నాం చూడండి. మనకేమొచ్చింది, సర్కిల్. అంటే ఈ 1/1/n యొక్క వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ అన్నీ ఈ సర్కిల్ మీద ఉంటాయని అర్థము. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏంది, 1. ఓకేనా, అండ్ ఆ పర్టికులర్ వాల్యూస్ ఏవైతున్నాయో వాటి యొక్క ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అనేది
వాటి యొక్క టీటా లేదా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఏపీలు ఉన్నాయి. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం అన్న యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.